హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా సూపర్‌గా ఉన్నాం. సో, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే, మా పవన్ ప్రియ వాళ్ళ యానివర్సరీ అనమాట. అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా అనిపించింది. లాస్ట్ ఇయరే మ్యారేజ్ అయింది. అప్పుడే హ్యాపీ యానివర్సరీ వచ్చేసిందా అని అనుకున్నాను. సో, డేస్ అయితే చాలా తొందరగా గడిచిపోతున్నాయి. సో, వీళ్ళ యానివర్సరీకి మేమైతే ఉత్తర తిరుపతికి వచ్చేసాము. దర్శనం చాలా బాగా జరిగింది. సో, ఎండలైతే చాలా మండిపోతున్నాయి మేము వెళ్ళే టయానికి. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కానీ అప్పుడు చాలా ఎండలున్నాయి. సో, మేము 10:00, 10:30 కల్లా వెళ్ళిపోయామన్నమాట. దర్శనం అయితే చాలా సూపర్గా జరిగింది. సో, దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఆవులకైతే మేము మేత వేస్తున్నాము. ఇక్కడ కొంచెం మనీ తీసుకొని గడ్డి అయితే ఇస్తారన్నమాట. మేమందరం ఆవులకి గడ్డి తినిపించేసాము. సో, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చాలాసేపు ఉన్నారు ఇక్కడే ఆవుల దగ్గర. సో, ఇదంతా అయిపోయిన తర్వాత టెంపుల్లోనే లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారంటే లంచ్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అసలు డేస్ ఏంటి ఇంత తొందరగా గడిచిపోతున్నాయి అని అనుకున్నాను నేనైతే. లాస్ట్ ఇయరే మ్యారేజ్ అయింది. అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా అనిపించింది. ఈవెన్ పిల్లలకి కూడా మొన్నే కదా హాలిడేస్ ఇచ్చారు అనిపించింది. కానీ తొందరగా హాలిడేస్ గడిచిపోయాయి. ఏంటో ఈసారి ఎండలు చాలా తక్కువ అనిపించింది. బట్ ఎండలు అయితే చాలా ఎక్కువ, అంటే వేడి చాలా ఎక్కువ ఉండే. బట్ మనకి ఎండాకాలం మధ్యలోనే అయిపోయింది. వర్షాలు స్టార్ట్ అయిపోయాయి అనిపించింది. వెదర్ కూడా మే సగంలోనే చల్లబడిపోయింది. సో, బాగుంది. సో, ఇంటికి వచ్చేసిన తర్వాత మేము మా వాళ్ళిద్దరికి ఫేవరెట్ స్వీట్ అయిన కద్దుకా కీర్ అయితే చేసినా అన్నమాట. సో, సొరకాయ పాయసం నేను ఇది 3rd టైం ఆర్ 4th టైం అనమాట. మా వాళ్ళకి బాగా నచ్చింది. సో, సొరకాయని సన్నగా గీరుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ముందే మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ సొరకాయని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడే ఒక 2 స్పూన్స్ షుగర్ వేస్తే స్వీట్నెస్ అనేది బాగా వస్తుందన్నమాట. తర్వాత షీర్ కుర్మాలో వేస్తారు కదా, ఆ సేమియా అయితే నేను వేసాను. ఆ సేమియా వేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో, మీరు ట్రై చేయండి. సో, దీంట్లో ఇంకా సగ్గుబియ్యం కూడా వేసాను. సగ్గుబియ్యంని మనం ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు నానబెట్టి పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే టెంపుల్ వెళ్ళే ముందే నానబెట్టేసి పెట్టేసుకున్నాను. వచ్చిన తర్వాత ఈ స్వీట్ అయితే చేస్తాను అన్నమాట. సో, సొరకాయని మనం అప్పుడే గీసుకొని వెంటనే చేసేసుకోవాలి, లేకపోతే అది కలర్ చేంజ్ అయిపోతుంది. సో, సొరకాయ పాయసం చేయడానికి 1 లీటర్ మిల్క్ తీసుకొని ఆ మిల్క్లో సగ్గుబియ్యం వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. అది ఉడికిన తర్వాత సొరకాయ మనం ఫ్రై చేసి పెట్టుకుంది అందులో వేసేసుకొని అది బాగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో షుగర్ వేసుకొని లాస్ట్కి సన్న సేమియాలు వేసేసుకొని ఇలాచి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని దించేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా 1.5-2 లీటర్స్ మిల్క్ ఉన్నా చాలా బాగుంటుంది. ఎక్కువ మిల్క్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది, లేకపోతే అంత టేస్ట్ ఏం అనిపించదు. సో, మరిన్ని మిల్క్ వేసుకొని చేసుకోవాలన్నమాట. సో, మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. ఎవ్రీ టైం నేను ఇది చేసినప్పుడు మా పిల్లలు అయితే 2-3 బౌల్స్ తింటారు. వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. మా వాళ్ళకైతే చాలా సూపర్గా నచ్చింది అనమాట. సో, నెక్స్ట్ అయితే మేము బేకరీకి వెళ్ళిపోయాము. ఈవినింగ్ 6 o'clock అట్లా బేకరీకి వెళ్ళిపోయి మేము డెకరేషన్కి కావాల్సిన థింగ్స్ అండ్ కేక్ అయితే తీసుకొని వచ్చేసాము అనమాట యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం. సో, ఇంటికి వచ్చేసి అందరు కలిసి చిన్నగా డెకరేషన్ అయితే చేసేసుకొని యానివర్సరీ సెలబ్రేట్ చేసాము. మా పవన్ ప్రియ వాళ్ళ యానివర్సరీ. సో, ఇదండి యానివర్సరీ వ్లాగ్. సో, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యాపీ యానివర్సరీ పవన్ అండ్ ప్రియా. థ్యాంక్ యూ.